యుద్ధం ప్రకటించలేదు, కానీ రణరంగం సిద్ధమైంది. ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. కానీ అప్పుడే గెలుపు గుర్రాలు రెడీ అయ్యాయనే చర్చ మొదలైంది. ఒకే గోడు, ఒకే జెండా, ఒకే గమ్యం, కానీ వ్యూహం వేరు. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మార్కాపురం మార్కు కనిపిస్తోంది. అంతు చిక్కని పజిల్గానే మారింది. 2029లో మార్కాపురం కోటపై ఎగిరే జెండా ఎవరిది? హైకమాండ్ ఆశీస్సులు ఎవరికి ఉన్నాయి? నిశ్శబ్దంగా నడుస్తున్న కోల్డ్ వార్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? జిల్లా కేంద్రం కావడమే ఆ ఇద్దరు నేతల మధ్య మంటలు రాజేసిందా, లేక ఉన్న మంటను మరింత పెంచిందా? మార్కాపురంలో తమ జెండాను ఎగరవేసేందుకు ఇద్దరు రాజకీయ ఉద్దండులు సిద్ధమయ్యారని నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. ఒకరు ఈ గడ్డపై దశాబ్దాల రాజకీయ సామ్రాజ్యాన్ని ఏలుతున్న కుందూరు వారసుడు, మరొకరు దూకుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గుర్తింపు పొందారు. మార్కాపురం నియోజకవర్గంలో కుందూరు పెద్ద కొండారెడ్డి వారసుడిగా నాగార్జునరెడ్డి ఇక్కడ తన రాజకీయ పునాదులను బలంగా వేసుకున్నారని వినికిడి ఉందే. వారసత్వ రాజకీయం ఈ కుటుంబానికి కొండంత బలం అనేది కార్యకర్తల మాట. 2019లో భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలు 2024లో ఆయన గిద్దలూరు వెళ్లాల్సి రావడాన్ని ఇప్పటికీ ఒక పెద్ద మలుపుగా భావిస్తున్నారు. అందుకే తన సొంత గడ్డను తిరిగి దక్కించుకోవడానికి నాగార్జునరెడ్డి ఇప్పుడే గ్రౌండ్ లెవెల్లో పావులు కదుపుతున్నారని టాక్. గత ఎన్నికల్లో మార్కాపురం నుండి ఫ్యాన్ పార్టీ గుర్తుపై పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు నిరంతర ప్రజాసేవతో నియోజకవర్గంలో కొత్త సమీకరణాలకు తెరలేపిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలతో మమేకమయ్యే ఆయన శైలి, నియోజకవర్గ సమస్యలపై చూపే స్పందన మార్కాపురంలో ఒక ప్రత్యేక ఆదరణను సంపాదించి పెట్టిందట. అయితే ఇక్కడే అన్నా రాంబాబు రాజకీయ పరిణితి కనిపిస్తోందని వినికిడే. మరోవైపు అన్నా రాంబాబు గిద్దలూరు ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ ఆదేశాల మేరకు గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబు మార్కాపురం నుండి పోటీ చేశారు. 2023 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చవిచూశారు. పోగొట్టుకున్న చోటే తిరిగి దక్కించుకోవాలన్న లక్ష్యంతో అన్నా రాంబాబు మార్కాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అటు గిద్దలూరు నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని ప్రాణప్రదంగా కాపాడుకుంటున్నారట. అక్కడ ఏ చిన్న శుభకార్యం జరిగినా, ఆహ్వానం అందినా వెంటనే వాలిపోతూ ప్రజలకు, కార్యకర్తలకు నేనున్నాను అనే కొండంత భరోసా కల్పిస్తున్నారట. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకోవాలన్న అన్నా రాంబాబు ప్రయత్నం ఇప్పుడు కుందూరు వర్గానికి ఒక సవాల్గా మారిందట. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఇప్పటికీ పార్టీకే ఒక సవాల్గా మారిందనే ఆందోళన కేడర్లో వినిపిస్తోందట. ఎవరి వెనుక వెళ్లాలో తెలియక సామాన్య కార్యకర్తలు సందిగ్ధంలో ఉన్నారని సమాచారం. అయితే ఇక్కడే అసలైన రాజకీయ మలుపు మొదలైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మార్కాపురం జిల్లా కావాలనే దశాబ్దాల కలను కూటమి ప్రభుత్వం నెరవేరింది. కానీ ఈ విజయం ఎవరి ఖాతాలోకి వెళ్తుందనేది ఇప్పుడు అసలు పాయింట్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ మార్కాపురాన్ని జిల్లాగా చేసి మాట నిలబెట్టుకుంది. పశ్చిమ ప్రకాశం ప్రజల మొగ్గు ఇప్పుడు కూటమి వైపు ఉందనే ప్రచారం బలంగా సాగుతోంది. పశ్చిమ ప్రాంత అభివృద్ధికి టీడీపీ పెద్దపేట వేస్తుండడం, జిల్లా కేంద్రం కల సహకారం కావడంతో ప్రజల్లో సైకిల్ పార్టీపై సానుకూలత పెరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటు కూటమి ప్రభుత్వం నియోజకవర్గంలో స్పీడ్ పెంచుతుంటే అటు వైసీపీలో మాత్రం వర్గపోరు సెగలు పుట్టిస్తోంది. ఇది పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయట. కుందూరు నాగార్జునరెడ్డి తన వారసత్వాన్ని కాపాడుకోవాలని చూస్తుంటే అన్నా రాంబాబు తన రాజకీయ ఉనికిని ఇక్కడ సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఈ ఇద్దరు నేతలు ఒకరికొకరు చెక్ పెట్టుకునే క్రమంలో వైసీపీ క్యాడర్ నలిగిపోతోందట. నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్పై స్పష్టత లేని కార్యకర్తలు నెమ్మదిగా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారట. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో వలసలు కూడా మొదలయ్యాయి. జిల్లా కేంద్రం ఇచ్చిన టీడీపీ వైపు ప్రజా మద్దతు ఉంటే ఇక్కడ మాత్రం నాయకుల మధ్య అంతర్గత విభేదాలతో కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు క్షేత్రస్థాయిలో వినబడుతున్నాయి. ఒకరు సామాజిక సమీకరణాలను, మరొకరు ఆర్థిక అంగబలాన్ని నమ్ముకుంటే ప్రజలు మాత్రం నియోజకవర్గ భవిష్యత్తు వైపు చూస్తున్నారు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే నియోజకవర్గంలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉందని ప్రజలే చర్చించుకుంటున్నారు. ఇద్దరు నేతల మధ్య పంచాయతీ ఇప్పుడు మార్కాపురం రాజకీయ చదరంగం ఆసక్తిగా మారింది. ఇప్పుడు మార్కాపురం గడ్డపై నిలిచే నాయకుడు ఎవరా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. కుందూరు నాగార్జునరెడ్డికి ఉన్న సొంత గడ్డ సెంటిమెంట్ పారుతుందా, లేదా అన్నా రాంబాబు రాజకీయ వ్యూహాలు ఫలిస్తాయా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ జిల్లాలో టీడీపీ పవర్ ముందు ఈ ఇద్దరు నేతలు ఏ విధంగా నిలబడతారనేది ఇప్పుడు అసలు సస్పెన్స్. 2029 కురుక్షేత్రంలో అంతిమంగా విజేతగా నిలిచేది ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.